ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. నా పెళ్లి తంటులో మీరు సిరీస్ చూస్తున్నారు కదా, అందులో భాగంగా పెళ్లి కూతురుని చేయడం అయిపోయింది. తర్వాత మంగళ స్నానాలకి అంతా సిద్ధం చేశారనమాట. మేము చెప్పాను కదండి, చాలా సింపుల్గా షార్ట్ పీరియడ్లో చేయటం వల్ల చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. సో అందరూ రాగి బిందెలు, ఇత్తడి బిందెలు, స్టీల్ బిందెలు అలాంటివి పెట్టుకుంటారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. సో మేమేంటంటే మా ఇంట్లో ఉన్న బిందెలకే ఇలా డెకరేట్ చేసుకున్నాం పూలతో. చక్కగా పూలతో డెకరేట్ చేసుకొని మంగళస్నానాలకు అంతా సిద్ధం చేశారు. మంగళస్నానాలకు కూడా సేమ్ ఎవరైనా పసుపు బట్టలే వాడతారు కాబట్టి నేను ఒకేసారి పెళ్లి కూతురికి మంగళస్నానాలకు రెండు సెట్ అయ్యేటట్టు పసుపు చీరనే కట్టుకోవడం జరిగింది. అలాగే ఆ పూలు, పసుపు ఎరుపు వచ్చే పూలతో వచ్చినటువంటి దండ అవి పెట్టుకున్నాను. సో మీ అందరికీ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని కామెంట్ చేయండి. ఇంతకీ మీ వైపు మంగళ స్నానాలు ఎలా జరుగుతాయి? ఇలాగే జరుగుతాయి. ముందుగా అమ్మా నాన్నల చేత నీళ్ళు పోపిస్తారు, ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ చేత పోపించడం జరుగుతుంది.